యాదవులు, కురువులు, గీతగానులు, నాయి బ్రాహ్మణులు, వడ్డెర, రైతులు, అన్ని విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు పెద్దలు మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చెప్పుదు ఇది చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏడాది చేస్తున్నాడు. ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేయడం చాలా గర్వించదగ్గ విషయం. దీంట్లో అన్ని కులాల సంబంధంగా బీసీలు మొదలుకొని, ఎస్సీలు మొదలుకొని, విద్యార్థులు మొదలుకొని ఆర్య వైశ్య గారు కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏడాది చేస్తున్నాడు. జరగబోతున్నటువంటి మే 13 రాజకీయ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వదులుతూ ఉంటారు. అందులో భాగంగా మా కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి నిన్న ఉమ్మడి మేనిఫెస్టో వదిలాం. ఈ ఉమ్మడి మేనిఫెస్టో జనరంజకంగాను ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలను ఎంతో ఉద్ధరించే విధంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా సూపర్ 6, అలాగే యువతకు సంక్షేమం, బీసీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధి, అలాగే శాశ్వత కుల ధృవపత్రాలు అందజేయడం చేస్తాం. యాదవులకు, కురువులకు ప్రత్యేకంగా వాళ్ళ కుల వృత్తులైనటువంటి బర్రెలు కానీ, గొర్రెలు కానీ వాళ్ళ పెద్ద యూనిట్లు ఇచ్చేదానికి ఒకటి. అలాగే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం. న్యాయబ్రాహ్మణులకు కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తాం. గీతా కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు చేస్తాం. వడ్డెర వాళ్ళకు క్వారీల్లో 10% రిజర్వేషన్, రాయల్టీ ఇలాంటివన్నీ కూడా చేసేదానికి చేస్తాం. రజకులకు దోబిగట్ల నిర్మాణం, ప్రోత్సాహం, విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ ఇస్తాం. మత్స్యకారులకు, అట్లే స్వర్ణకారులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, పెన్షన్లకు, అలాగే పాడి రైతులకు ఇట్లా తీసుకొని పోతా ఉంటే సాగునీటి అయితేనేమి, పెట్రోల్ ధరలను నియంత్రిస్తాం. అలాగే మద్యం ధరలు కూడా నియంత్రిస్తాం. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ఇట్లా చాలా వరకు మేము వైద్యం కానీ, అలాగే ఆరోగ్యం కానీ, విద్యుత్ ఛార్జీల నియంత్రణ కానీ, ఆక్వా కానీ అన్నిట్లో చాలా పద్ధతుల్లోనే నిన్న మా ఫ్రీ శాండ్, ఇసుక ఫ్రీ, ఇవన్నిట్లో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రతినిధి అయినటువంటి వీళ్ళందరూ కూడా నిన్న మేనిఫెస్టో వదిలాం. ఈ మేనిఫెస్టోలో భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అలాగే నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి మేనిఫెస్టో నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ ఖర్చుతో కూడుకున్నా కూడా ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో చాలా మంచి, ప్రజలకు అంటే మంచి జరుగుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు చదువుకునే దానికి వస్తున్నాయి. మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి, మనం బీజేపీ కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కూటమి మనం ఎన్నికల్లో గెలవబోతున్నాం అనేది ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు. అది ప్రజలకైతే ఏం అర్థం కాలేదు. మేము ప్రతిపక్షాలు కాబట్టి విమర్శ చేస్తామనుకోండి, స్వయంగా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా మా మేనిఫెస్టో ఏం బాగలేదు, మా మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత దాదాపు 10% గ్రాఫ్ పడిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు. ఆయన చెప్తా ఉన్నాడు పెన్షన్ మేము 4000 ఇస్తామని మేము చెప్తా ఉంటే, ఆయన 3000 రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు 2250 పెంచాడు. ఇప్పుడు ఏదో 3000కి వస్తూ ఉంది.
2027లో 250 పెంచుతా అని చెప్తా ఉన్నాడు. అంటే అవ్వతాతలకు ఆసరగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మెదడులో నుంచే వచ్చింది ఈ చిన్న. అంటే తల్లిదండ్రులను చూసే పరిస్థితి లేరు, ముసలి వయసులో ఎవరిని చూసుకోలేని పరిస్థితి లేరు. 1వ తారీఖునే ఈ పెన్షన్లు ఇచ్చే విధానం చంద్రబాబు చేసి 3000 చేస్తే దాన్ని ఈరోజు కూడా వాళ్ళ చేయము, భవిష్యత్తులో కూడా మేము చేయమని వాళ్ళు ఆల్రెడీగా ఒప్పేసుకున్నట్టే. కాబట్టి ఈ మా మేనిఫెస్టోకి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వండి. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిపించాలి. కర్నూలు జిల్లాలో 7 ఎమ్మెల్యేలు 1 ఎంపీని ఖచ్చితంగా గెలిపించాలి. దీనికి ఉదాహరణ ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక కురుబ కులస్తుడికి ఇవ్వడం జరిగింది. అలాగే 7 అభ్యర్థుల్లో 1 దళితుడు, 1 ఈడిగా, 2 బోయ, 1 రెడ్డి, 1 వైశ్య. అంటే ఒక కాంబినేషన్ అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొంత రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన గట్టిగా నిలబడి లేదు అన్ని కులాలు ఉండాలి, అన్ని కులాలకు సమానంగా తీసుకొని పోవాలి, బడుగు బలహీన వర్గాల నుండి పైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఎంపీటీసీని ఒక ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ఎంతో ఎందుకంటే ఈ కులాలు నిమ్మన కులాలు ఉన్నాయి, వాళ్ళని తీసుకొని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇది చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేశారు. కాబట్టి అలాగే 2 వాల్మీకులు, ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన రైతు, అలాగే 1 రెడ్డి, 1 వైశ్య మన భరత్ గారు, అలాగే 1 ఈడిగా శ్యాంబాబు గారికి, ఇలా అన్ని కులాలను కలుపుకొని బొగ్గుల దస్తగిరి కోడుమూరు నుంచి కూడా మంచి క్యాండిడేట్ అనేది చేశాం. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవించి మమ్మల్ని ఆదరించి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ